రియల్ ఎస్టేట్ వ్యాపారం గాయత్రి నగర్ వాటర్ చెరువులు చాలా చెరువులు కూడా కబ్జాలు మన ఆకునూరు అంత రిజర్వ్ ఫారెస్ట్ దాన్ని అటు వ్యవసాయ క్షేత్రాలు కాబట్టి అవన్నీ లిమిట్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసాము. కొద్ది క్షణాల క్రితమే మన నిజామాబాద్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రము సమర్పించాము. అఖిలపక్షం తరఫున అన్ని పార్టీల నాయకులతో కలెక్టర్ గారు కలిసి నిజామాబాద్ జిల్లాలో 80% పైగా చెరువులు, కుంటలు, వాగులు, నాలాలు, పార్కులు కబ్జాకు గురైనాయి. హైదరాబాద్లో హైడ్రాను ఏర్పరిచారు. మొన్న గతంలో ఏమి జరిగింది, విజయవాడలో, ఖమ్మంలో వరదల వల్ల చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. సో ఇటువంటి వరదల విపత్తు వల్ల చాలామందికి నష్టం జరుగుతుంది. ఈ వరదల విపత్తుకు అసలు కారణం ఏంటి? ప్రకృతి మానవుడు చేస్తున్నటువంటి పాపమా? నిజంగా మానవుడు చేస్తున్నటువంటి పాపం. ప్రకృతి ఇచ్చినటువంటి చెరువులను, కుంటలను, వాగులను, నాలాలను, పార్కులను కబ్జా చేయడం ద్వారా కుచించకపోతున్నాయి. చిన్నపాటి వర్షానికి మొన్న మనకు నిజామాబాద్లో ఏం జరిగింది? ఆ బ్రిడ్జి కాడ, రైల్వే బ్రిడ్జి దగ్గర బస్సే సగం మునిగిపోయింది. ప్రజలు అటు ఇటు వెళ్ళలేకపోయారు. సో మన నిజామాబాద్లో చాలా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. సాక్షాత్ పులంగు వాగు గాయత్రి నగర్ నుంచి మన ముబారక్ నగర్ వరకు వెళ్తుంది. దాని చుట్టూరంగా పక్కల ఎన్ని బిల్డింగ్లు కట్టారు, అవన్నీ కబ్జాకు గురైనవి. అలాగే బోధనలో చూసుకోండి, చక్రి చెరువు పరిస్థితి ఏంది. భీమ్గల్లో చూడండి, అది రథం చెరువు పరిస్థితి ఏంది. ఇక్కడ మన నిజామాబాద్ నుంచి బోధన అయ్యే మార్గంలో ఉన్నటువంటి రామర్తి చెరువు పరిస్థితి ఏంది. డిచ్పల్లి ఆ బ్రిడ్జి కాడ, హైవే బ్రిడ్జి దగ్గర ఉన్న చెరువు కుంటను వెంచర్ చేసిన పరిస్థితి ఏంది. ఇవన్నీ ఆలోచిస్తే మన నిజామాబాద్లో చాలా చెరువులు, కుంటలు, వాగులు కబ్జాకు గురయ్యాయి. ఈ ఆక్రమణలను తొలగించి ఆ చెరువులకు ఎంత ఉన్నాయో అంతే వదిలిపెట్టాల్సిందే. అంటే ఈ జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని వాగులు ఉన్నాయి, అవన్నీ శ్వేతపత్రం ప్రకటించాలి. ఈ శ్వేతపత్రం లోపల ఎన్ని చెరువులు ఉంటే ఎంతవరకు కబ్జా గురైనాయి, ఎన్ని నాలాలు ఉంటే ఎంతవరకు కబ్జా గురైనాయి, ఎన్ని పార్కులు ఉంటే ఎంతవరకు కబ్జా గురైనాయి, అసలు గవర్నమెంట్ లెక్కలేంది, ఇప్పుడున్న వాస్తవ లెక్కలేంది, ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ చేతిలో ఎంత ఉన్నది. ఎందుకంటే సగానికి పైగా చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జా గురైనాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన నిజామాబాద్ బతికేంటి, మన నిజామాబాద్ పరిస్థితి ఏంటి, మన భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇస్తున్నాం, రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి. ఈ కుంటలు కబ్జాలు చేసుకుంటే మన పిల్లలు ఇల్లు కట్టుకున్న తర్వాత రేపు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇప్పటికైనా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మేము హైడ్రాను ఏర్పరుస్తాము, మన నిజామాబాద్లో హైడ్రాను ఏర్పరచాలి. ఎంత పెద్దవాడైనా నేను వదిలే ప్రసక్తి లేదు, మామూలు వాడైనా, నా పార్టీ వాడైనా, తమ్ముడైనా ఎవరిని వదలని అన్నారు. కాబట్టి నిజామాబాద్లో కూడా
చెరువుల కబ్జాలను ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలో హైడ్రాను ఏర్పరిచి ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. అలాగే మన పిసిసి అధ్యక్షులైనటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక విషయం చెప్పారు ప్రమాణ స్వీకార సందర్భంగా. రేవంత్ చేసినటువంటి మంచి పనిని మేము స్వాగతిస్తున్నాం, పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయమన్నారు. సో మన జిల్లాలో జరిగిన కుంటలు కానీ వాగులు కానీ చెరువుల ఆక్రమణలపై వెంటనే చర్య తీసుకోవాలి, వెంటనే హైడ్రా తర వ్యవస్థను ఏర్పరచాలి. ఒకవేళ ఏర్పరచకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మేధావుల సంఘాలతోటి అన్ని పార్టీల నాయకులతో కలిసి ఉద్యమిస్తామని చెప్తున్నాను. ఇప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో చాలా వందలాది మంది అన్ని పార్టీల నాయకులు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, ఖచ్చితంగా మీడియా వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన ఉంది. దీనిపై మేము ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాం. దీనికి గవర్నమెంట్ కూడా ముందున్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళు ముందుకొచ్చి మన భవిష్యత్ తరాలకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మీ డాక్టర్ కేశవులు, చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజల వాయిస్లో కానీ హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి అక్కడ చెరువులు కుట్టలు కబ్జాలు అయినటువంటి వాటిని మొత్తం కూడా పడగొడతా ఉన్నారు. రాజకీయ వ్యక్తులు ధన బలాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తూ ఉన్నారు. అది అంతేకాదు, అదే పారదర్శకతని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయాలి. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చెరువులు కుట్టలు మొత్తం కూడా కబ్జా అయినాయి. చిన్నపాటి వర్షానికి కూడా పేద ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. కబ్జాలు చేసేది బలిసిన వాళ్ళు వాళ్ళ హైఫైగా హైట్లో కట్టుకుంటారు కాబట్టి వాళ్ళ ఇళ్లకు నీళ్ళు లెక్క. పేదవాళ్ళు కట్టుకుంటే మాత్రం వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. కబ్జా చేసేది మీరు, వాటి ఫలితాన్ని అనుభవించేది మాత్రం దరిద్రం పాల్గొవటం అనేది పేద ప్రజలుగా పడతా ఉంది. అది ఒక చెరువు అని కాదు, నిజామాబాద్ సిటీ సరౌండింగ్లో ఉన్న మొత్తం కూడా కబ్జాలు అయితే అధికారులు కూడా ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్న చెరువులు కట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అంతేకాదు, వాటితో పాటు పర్యావరణ నాశనం చేసినటువంటి అడవుల్ని కూడా కబ్జా చేస్తారు. అలాగే ఫోర్త్ ఫ్లోర్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కొంతమంది వెంచర్ చేసి అమ్ముకున్నారు. వాళ్ళు నష్టపోయినారు, రిజిస్ట్రేషన్ కాలేదు, కోర్టులోకి వెళ్ళి. అంటే అన్నీ పేదవాడే వేసుకుంటే వాళ్ళని ఎమ్మటే కూల్ చేస్తారు. అదే వాళ్ళు వెంచర్ చేసుకుంటుంటే అధికార యంత్రాంగం నిద్రపోయిందా అని చెప్పి అడుగుతాం. అందుకోసం బలిసిన వాళ్ళ ఈ రాజ్యం పేదవాళ్ళది కాదు. అందుకోసం వాటితో పాటుగా పారిశ్రామికం కాపాడాలి, పోడు భూములని కాపాడాలి, పోడు భూములని ఎస్టీలకు వర్తింపజేయాలి. ఇంకా కొంతమంది గిరిజనేతరులకు కూడా ఇవ్వాలి. అదే కాకుండా కబ్జాలకు గురవుతున్నటువంటి చెరువులు వాగులు కుంటలు కూడా కాపాడాలి. చెరువులు వాగుల కుంటల పక్కన పేదవాళ్ళు వేసుకుంటే కూడా అది కూడా కొంతమంది ప్రమేయంతో వేసుకుంటే కూడా వాళ్ళని కూడా కూల్చేయాలి. కానీ ఒక ప్రమాణాలు పాటించాలి. వాళ్ళకు ఇళ్ళ స్థలాలు చూపించి వాళ్ళని అందరూ చేరిన తర్వాత వాళ్ళ ఇళ్ళు కూడా తీసేయాలని చెప్పి అప్పటి వరకు పేదవాళ్ళని జోలికి వెళ్ళొద్దని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైడ్రా స్థాయిలో నిజామాబాద్లో కూడా నిడ్రాను ఏర్పాటు చేసి ఈ మొత్తం కబ్జాలని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్రమైన ఉద్యమాలు చేయక తప్పదని హెచ్చరిస్తాం. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో డాక్టర్ కేశవ్ గారు అధ్యక్షతన మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు చెరువులు కబ్జాలపైన శ్వేత లెటర్ ఇవ్వడానికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా అరసపల్లి వీడిస్ తరఫున మా రామ్మూర్తి చెరువు విషయం గురించి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు చూసినట్టయితే చెరువులు కుంటలు కబ్జాలు ఏదైతే జరుగుతూ ఉందో ఈ చెరువుల కుంటల కబ్జాల్ని ఈ ఆక్రమణను ఆపాలనేటటువంటి ఆలోచనతో మరి మేము ప్రతి ఒక్క సంబంధిత అధికారులకు కూడా ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా దాని మీద స్పందన లేదు, దాని మీద ఎటువంటి చర్య లేదు. రోజు రోజుకి కబ్జాలు పెరిగిపోతున్నాయి. మరి ఇట్లా కబ్జాలు పెరిగిపోతూ ఉంటే చెరువులు కుంటలు కనుమరుగే పరిస్థితి కనపడుతూ ఉంది. రేపు భవిష్యత్తులో భావితరాలకి ఇక చెరువులు కుంటలు ఏంటి ఎక్కడి అడిగేటటువంటి ప్రశ్న కనపడుతూ ఉంది. కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ తీసుకోకపోయినట్టయితే చెరువులు కుంటలు కట్టుకున్న ఇండ్లు కట్టుకున్న వారికి మరియు ఏదైనా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడితే కనుక ఆ చెరువు కుంటలు కట్టినటువంటి ఇళ్లలోకి నీళ్లు పోవడం, అక్కడ మరణాలు సంభవించడం, ఇల్లు కూలిపోవడం ఇవన్నీ జరగడానికి అవకాశాలు వెచ్చుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా అదేవిధంగా అట్లే కాకుండా కాపాడాలి, చెరువులు కుంటలు కాపాడాలనుకున్నప్పుడు ప్రభుత్వము ముందుకొచ్చి
హైదరాబాద్లో తరహా ఏదైతే చేస్తూ ఉన్నారో కబ్జాల్ని కూల్చివేస్తూ ఉన్నారో అదే తరహాలో నిజామాబాద్లో నిడ్రా ఏర్పాటు చేసి ఇక్కడ చెరువు కుంటల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ యొక్క చెరువుల మీద జీవనోపాధి జీవనాధారం పశువుల పాడి మీద వ్యవసాయదారులు నీళ్లతోని బోయలు చేపల ఉత్తో ఇందరం బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ ప్రభుత్వం గమనించి వెంటనే ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తూ ఆపాలని, మరి కట్టుకున్నటువంటి వాళ్ళ పునరావాసం కల్పించి వాళ్ళని అక్కడ తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే హైడ్రాను ప్రారంభించి ఈరోజు హైదరాబాద్ నగరంలో కబ్జా చేస్తున్నటువంటి నాళాలు కావచ్చు, చెరువుల మీద ఒక కన్నేసి ఈరోజు అక్కడ కబ్జా చేసుకున్నటువంటి ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా తొలగించినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజామాబాద్లో కూడా జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో నిడ్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా కబ్జాకు గురైనటువంటి ప్రధానంగా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్లో నిజాం సాగర్కి సంబంధించినటువంటి చెరువు కూడా పెద్ద ఎత్తున ఉండేది. దాన్ని ఈరోజు కబ్జాదారులు దాన్ని పెద్ద కాలువని ఈరోజు చిన్న మోరిలాగా తయారు చేసినటువంటి పరిస్థితి చేసుకొని ఇవాళ దానిపైన వ్యాపారాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఏదైతే కబ్జా గురైనటువంటి నాళాలు కావచ్చు, లేకుంటే చెరువుకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, పెద్ద కెనాలు కావచ్చు, వీటన్నిటి కూడా ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలంటే ఖచ్చితంగా దీనిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ, ఇప్పటికే ఎక్కడైనా చెరువుల దగ్గర ఊరి గుడిసెలు వేసినటువంటి వాళ్ళు కావచ్చు, రేకుల షెడ్ వేసుకున్నటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. వీళ్లకు ప్రభుత్వం ఆల్టర్నేట్గా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా అఖిలపక్ష పార్టీగా మరోసారి ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం.